ఇలా ఫస్టో నెల ఫస్టో తారీఖు ఫస్టో నెల మళ్ళీ 26వ తారీఖు ఇలా 26 ఇక రోజు పొద్దున 8 గంటలకు కూర్చుంటే 8 గంటలకు కూర్చోవడం జరుగుతుంది. 8 గంటలకు కూర్చుంటే 8:30 కూర్చుంటే మన సాయంత్రం 5:30 అవుతుంది తప్ప సమస్య ఇంకా ఒడుస్తలేదు తప్ప ఇంకా సమస్యలా అయిపోతలేదు. అది కాక ఇయాలకి 35 దీక్షలు, వీళ్ళకి 35 దీక్షలు. అది కాక ఇప్పటికి పాత స్టోరీ మళ్ళా చెప్పడం జరుగుతుంది. అది కాక 17వ తారీఖు 7వ నెల 21 దారుణంగా ఎట్లా పడితే అట్లా కంకర రౌతులతోని బుచ్చపతి, టీచర్ నౌకరి, అటు సునీలు కారగడిచి అని గంధ రాజు కరాటే మాస్టర్ ముగ్గురు కలిసి దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడమా, తలుపులు మూసి ఎట్లా పడితే అట్లా కొట్టడమా జరిగితే అప్పుడు 17వ తారీఖు 7వ నెల 21 జరుగుతాయి తప్ప ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది తప్ప సమస్య ఒడిసే సమస్య లేదు. మరి అప్పుడు దారుణంగా తలుపులు మూసి కంకర రౌతులతోని ఎట్లా పడితే అట్లా మా అమ్మని దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడమా జరుగుతుంది. బుచ్చపతి, అటు సునీలు, రాజాయన్ క్యానటోళ్ళు దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడమా జరుగుతుంది. అది కాక మన జ్యోతి అని ఈలక్ష్మి, మళ్ళా రాధా అని క్యానటోళ్ళు దారుణంగా మా నాన్నమ్మన్న దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడమా జరుగుతుంది. అదే కాక నా తమ్ముడిని నన్ను దారుణంగా ఎట్లా పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అని మన ఈడ్సమైన కరాటే మాస్టరు ఎట్లా పడితే అట్లా కొట్టడమా జరుగుతుంది. మావన్న ఎట్లా పడితే అట్లా కొట్టినట్టు ప్రతి శాస్త్రం, ప్రతి రిపోర్ట్స్, ప్రతి హాస్పిటల్ రిపోర్ట్స్, ప్రతి ఫోటోలు, ప్రతి వీడియోలు ప్రతి ఉన్నాయి. మరి నిందితుల మీద కేసులు చేయగా నిందితులనే పరమేశ్వర్ సారు తప్పించడం జరుగుతుంది. అప్పుడు పరమేశ్వర్ సారు నిందితుల దిక్కుండి మరి నిందితులనే కాపాడతారు తప్ప మరి పేదల సమస్యలు పట్టించుకోకుండా మరి ఏం జరిగిందని కనుక్కోకుండా ఏం జరగకుండా మామల్ని హాస్పిటల్ మేము పొమ్మని చెప్పి మేము అందరికీ గ్రామ పంచాయతీ, ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, అందరికి పోలీస్ స్టేషన్ అందరికి లెటర్లు ఇచ్చే పోతాం తప్ప నిందితుల మీద కేసులు చేయక నిందితులనే తప్పిస్తారు. ఆ కాలంలో 17వ తారీఖు 7వ నెల 21 అందరికి ఇచ్చే పోతాం. మరి హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. మేము హాస్పిటల్ నుంచి వచ్చిన వరకు ఇక్కడ ఉండి మేము లేని హాస్పిటల్ ఉన్న సమానం చూసి ఇటు పోలీసు వాళ్ళు పరమేశ్వర్ సారు, అది కాక కులపోళ్ళు దొంగ కాగితం ఫస్ట్ కులపోళ్ళు చేసింది ఇది మొత్తం ఎట్లా అంటే దొంగ కాగితం రాసి ఒక కాగితం రాసి ఇస్తారు తప్ప ఆ నిందితునికి కాగితం రాసి ఇస్తే ఇంటికి వచ్చి దారుణంగా ఎట్లా పడితే అట్లా కొట్టడమా జరుగుతుంది. ఇది మొత్తం చేసిందే కులపోళ్ళు లంచాలు ఇచ్చిన ఫుల్ పార్టీలు 20 ఫుల్ పార్టీలకు ఆశ పడి ఎట్లా పడితే దొంగ కాగితం రాస్తారు. ఆ రాసిన కాగితంతో వాడి ఇంటికి వచ్చి దౌర్జన్యంగా తలుపులు మూసి ఎట్లా పడితే అట్లా కొట్టడం జరుగుతుంది. అప్పుడు నాగుడు ఒక్క పెద్ద మనిషి గాని, ఒక నిందితుని, ఒక పెద్ద మనిషి కులపోరు గాని మరి ఏ పద్దరిగా కొట్టేయాలని ఒక మనిషి అడగకుండా నిందితుల దిక్కుండి నిందితుడికినే కాపాడతారు. ఆ కాగితం రాసిస్తే మరి అట్లా జరుగుతుంది. అప్పటికా మేము అందరికి ఇచ్చుకొని వచ్చినాం తప్ప అట్లా మేము వచ్చినాకనా మేము అందరికి గ్రామ పంచాయతీ, ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, అది కాక ఎంపీడీఓ మన అందరికి అప్పుడు తిరుపతి రెడ్డి అని తిరుపతి మన సర్పంచ్ అనే క్యాండిడేట్ ఉండే ఆయనక మేము 6 సంవత్సరాల నుంచి ఆయన చుట్టా తిరిగినాం. అప్పుడు ఆ కాలంలో తిరిగి కాళ్ళు చెప్పులు అడిగినాయి తప్ప సమస్య పట్టించుకోలేదు తప్ప నిందితుల దిక్కుండి నిందితులనే కాపాడిండు. అటు పరమేశ్వర్ సారు ఇది కాకుండా ఇటు కులపొలం మీద కేసులని హైకోర్టులో నడుస్తుంది, అటు జిల్లా కోర్టులో నడుస్తుంది. ఇష్టపెట్ట సమస్య లేదు. ఇది కాకుండా ఇప్పుడు ఇలా విషయం కాకుండా ఇప్పుడు మాకడ భూమి కాయల్లో ఎంత ఉన్నదో అంత ఇయ్యమంటున్నాం తప్ప వాళ్ళ ఆస్తులు అడుగుతున్నాం, వాళ్ళ అంతస్తులు అడుగుతున్నాం. అది కాక దసరోదా లేని సమానం చూసి నేను పరకాలన్న సమానం చూసి మా అమ్మ మీద బొక్కలు ప్యాకింగ్ చేసి దారుణంగా ముక్కలు ప్యాకింగ్ చేసి వేసడం జరుగుతుంది. అది కాక వేస్తే
అవస్థ అయిన ప్రతి శాస్త్రం ఉంటది, వీడియోలు ఉంటది, నా చెట్టు మంటలు ఇచ్చిన రికార్డు ఉంటది. అది కాక మా నాన్నమ్మ మీద కట్టలు ఇచ్చిన రికార్డు ఉంటది, కట్టలు ఇసేసిన రికార్డు ఉంటది, బండలు వేసిన రికార్డు ఉంటది. ప్రతి రికార్డు ఉన్నాపా నిందితులని కాపాడుతాను తప్ప మరి నిందితుల మీద కేసులు చేయని నేను అప్పుడే పోయి ఒక నెల వరకు తిరుగుతా నిందితులకి నేను లెటర్ పెడితే ఏమంటాడు, లెటర్ పెట్టే వరకు తిప్పిస్తాడు. ఒక నెల తిప్పించినాక మరి వాళ్ళ మీద నాకడ ప్రతి శాస్త్రం ఉంది, మరి నిందితుల మీద కేసులు చేయండి సార్ అని ఇద్దరు ఎస్ఐలకి మన సిఐగా చెప్పడమే జరుగుతుంది. జరిగాక నిందితులు దిక్కుండి నిందితులనే కాపాడతారు. అంటే పేదల సమస్యలు ఏం జరుగుతుందో, పేదోని కష్టం ఉప్పం ఉంటేనే కదా నీ ఇక్కడికి వచ్చేది. కష్టం లేనిది ఉప్పం మా మీద దాడి చేయండి. మేము ఆ రోజు నువ్వు ఏమన్నావు, నేను ఆ విషయాల్లో ఆ మధ్యలో నీ లాయని కాదు, నీ జడ్జిని కాదు, నా చేతల ఏం లేదు. నువ్వు కోర్టులో చూసుకోపో, హైకోర్టులో చూసుకో, నాకు అవసరం లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడినావు, ఎఫ్ఆర్ఎం అవి చెప్పించుకున్నావు తప్ప నా చేతల ఏం లేదని అప్పుడు చెప్తావు. అన్నాక మా దసరోజు దారి జరుగుతానే కదా నీ ఇక్కడికి వచ్చి కేసు పెట్టినా. నేను లెటర్ పెట్టినప్పుడు సిఐ సార్ వచ్చి మరి జరిగిన ముక్కలు బొక్కలు అన్ని చూంచడం జరిగింది. ఆ మండలి రికార్డు చూంచడం జరిగింది, ఇంటికా తీసుకొచ్చడం జరిగింది. అట్నైనా నెల తిరిగినాక పట్టించుకోలేదు, నిందితుల మీద కేసులు చేయలేదు దసరా రోజు. అది కాకుండా అప్పుడు కులాస్మ సంఘం పోరాడితేనే ఎఫ్ఆర్ఎం అయింది తప్ప ఎంఆర్ ఆఫీస్ గడదన్న చేస్తే, ఇది కాక తల్లి విద్య నుంచి ఎడగట్ట గుట్ట వరకే 2 రూపాయలు ఎత్తే అని అందరికి 50 నోటులు ఇస్తూ లెటర్లు ఇచ్చడం ఎంఆర్ ఆఫీసు గ్రామ పంచాయతీ ఎంపుడియో అందరికి 50 లెటర్లు ఇచ్చడం జరిగింది. ఇది కాక కౌశిరెడ్డిగా 50 ఇచ్చినాం, జరిగే 50 లెటర్లు ఇచ్చడం జరిగింది. మరి కౌశిరెడ్డి అని ఎమ్మెల్యే ఉన్నావు, మరి తడద ముచ్చటని మరి నీ కాడికి వచ్చినప్పుడు నీకు ఉద్యోగం కార్డు ఇచ్చినప్పుడు పట్టించుకొని మరి నా సమస్య మరి జరిగింది సార్ అని చెప్పినప్పుడు నువ్వేమని మాట్లాడా చేస్తా అని ఫోన్ చేశానా మాట్లాడకుండా నిందితుల దిక్కుండి నిందితున్నా కాపాడతాడు. నా ఇంత సమస్యనా, నా సమస్యనా అని కౌశిరెడ్డి అంటాడు. అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ అని ఉండి ఇట్లా మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ అని ఉండి నిందితుల దిక్కే ఉండి నిందితులనే కాపాడతాడు కౌశిరెడ్డి. నీకు ఇచ్చింది జనాలు నేను మమ్మీ పేదల సమస్య చేస్తారని కోల్టేసి తప్ప నిన్ను మమ్మేస్తే మాకు చెప్పే బుద్ధి ఇదేనా? అంటే నువ్వు చేసేది అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సార్కి నీ ఎంఆర్ ఆఫీస్ గారు దండ చేసినప్పుడు నీ ఉత్సాహాలు కేసీఆర్ నీ ఉత్సాహాలు ఏడిపోయినాయి అసలు. అదే ఇది కాక ఎంఆర్ ఆఫీస్ మన ఈ తల్లి విద్య నుంచి ఎరగట్ట గుట్ట వరకు ఆ నుంచి కర్తర్ ఆఫీసు 2 రూపాయలు చేసినావు, నీ ఉత్సాహాలు ఏడిపోయినాయి కేసీఆర్ అసలు. అప్పుడు కాకుండా తాను చేసి ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందని మా కుటుంబం అందరం కలిసి మేము ఓట్లు వేస్తే మాకు అన్యాయం జరిగింది తప్ప సమస్య ఇంకా పట్టించుకునలేదు. నిందితుల మీద కేసులు చేసేలేదు, దసరా రోజు దారి చేసి ప్రతి శాస్త్రం ఉన్నాక చెప్తున్నా. ఇప్పుడు ఎస్ఐలకైనా సీఎలకైనా వీళ్ళని 20 గంటల సత్యం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది కాక బుచ్చపతి ఆయన క్యానెటోని మన ఉపాధ్యాయుని టీచర్ నౌకరైనని సత్యం చేసి మరి ఉన్న నౌకర్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం. అదే కాక కార్యదర్శి ఆ టీచర్ మన కార్యదర్శి అయిన నౌకర తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి శాస్త్రం ప్రతి ఫోటోలు దసరా రోజు అది మన అప్పుడు కాకుండా 17వ తారీఖు 7వ నెల 21 ప్రతి పాత రిపోర్ట్స్ ప్రతి మా మీద దారి చేసిన ప్రతి శాస్త్రం ఉంది. అది కాక దసరా రోజు అక్కడ టీచర్ నౌకరీ చేసుకొని ఉంటాడు, అక్కడ మన టీచర్ నౌకరీ చేసుకొని కార్యదర్శి చేసుకొని ఉండి ఇక్కడ కథ నడిపిస్తాడు. ఇక్కడ ఎవరు రాజు కరాటే మాస్టరు మన ఈ సమయం కరాటే మాస్టర్ కలిసి దారుణంగా ఈ లక్ష్మి ఇటు జ్యోతి మన రాధ అని వీళ్ళు కుటుంబం అందరు ప్లాన్ వేసుకొని లేని సంబంధించి దసరా రోజు దానం చేస్తారు. ప్రతి ఫోటో ప్రతి వీడియోలు శాస్త్రం ఉన్నాక నిందితుల మీద కేసులు ఎందుకు చేస్తలేరు? అంటే మీకు ఇచ్చిన మేము ఇంటి పనులు కడతామా, మేము నల్ల బిల్లు కడతామా, మీకు జీతాలు ఏ నుంచి వస్తున్నాయి? ఎస్ఐలకైనా సీఐలకైనా పేదల సమస్యని పోలీస్ స్టేషన్లో ఎవరు కూర్చోబెట్టిళ్ళు? దీని గురించి పేదల సమస్యలు ఏది వస్తుందో దాని గురించి చర్చ చేయకుండా మీరు నిందితుల మీద కేసులు చేయకుండా నిందితుల దిక్కుండి మా ఊరిని మేము అప్పుడు మేము అట్లా ఆదివారం రోజు పిలిపించడం జరిగితే 3 గంటలకు పోతే 3 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చోడం జరుగుతుంది. బుచ్చపతి క్యానెటోని కూర్చోబెట్టుకొని 5 గంటలకు పిలిపిస్తే నీ అని ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వేం చేస్తావో చేయిపో అని అంటావు. మరి సీఐలు కానీ ఎస్ఐలు కానీ
మరి నిందితుల మీద ఇట్లా నిందితులు ఉండి నిందితులను కాపాడతారు తప్ప పేదల సమస్యలు పట్టించుకోరా మీరు? పట్టించుకోక నిందితులనే కాపాడతారు. మరి నిందితుల మీద కేసులు చేయాలని మేము కోరుకుంటున్నాం. అది కాక వీళ్ళ ఎస్ఐలైనా సిఐలైనా సబ్జెక్ట్ చేసి కొత్త ఎస్ఐలని కొత్త ఎస్ఐలని ఒక సిఐని పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అది కాక ఇష్టపెట్టే సమస్య లేదు. అది కాక ఇవాళకి 30 దీక్షలు అవుతున్నాయి. ఇలా 30 దీక్షలు రోజు పొద్దున 8:30 కూర్చుంటే పొద్దున 8:30 కూర్చుంటే సాయంత్రం 5:30 అవుతుంది తప్ప సమస్య అయిపోతుంది తప్ప నోరు ఇగ్గపోతే నోరు చెప్పకపోతే సమస్య అయిపోయి సమస్య లేదు. అది కాక మరి ఇప్పుడైనా మేము వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ మాకు న్యాయం జరుగుతుందని మేము ఓట్లు వేసాము. ఇప్పుడు ఎవరికైనా వార్డు మెంబర్కైనా అటు సర్పంచ్ గానే మేము ఓట్లు వేసినాక ఇప్పుడైనా మాకు ఇప్పుడు మన తీర్థన మా 12వ వారు అక్క కొంచెం మా సమస్య పట్టించుకొని వార్డు మెంబర్లు కానీ అటు సర్పంచ్ మన సతీష్ అన్న ఆయన పట్టించుకొని నా బాట నాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. నా బాట భూమి కాయలో ఎంత ఉన్నదో అది కాక గొన్నోళ్ళ శాస్త్రం ఉంది, ప్రతి రికార్డు ఉంది. ఉన్నాకనే మా అల్లా ఎంత ఉన్నదో అంత ఇయ్యమంటున్నాం తప్ప ఇది కాక నా సమస్య అయిపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అయితే ఆగే సమస్య లేదు. ముద్దు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రేవంత్ రెడ్డి సార్ మీకా 50 లెటర్లు పోస్టు నుంచే పంపించడం జరిగింది. మీ కేసీఆర్ నాకు పోస్టు నుంచి పంపించినా మీకు ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇప్పటికైనా నిందితుల మీద కేసులు చేసి అది కాక వీళ్ళ గవర్నమెంట్ నౌకర్లా తీసేయాలని 20 గంటల్లో డిమాండ్ చేస్తున్నా. ఇది కాక బుచ్చపతి అని టీచర్ నౌకరి కార్యదర్శి అని ఈయన కార్యదర్శి అని వీళ్ళని 20 గంటల్లో వీళ్ళ కార్యదర్శి అని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది కాక వీళ్ళని ఉపాయాల్లో తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాక వీళ్ళకి మరి వీళ్ళకి శిక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ నిందితుల మీద ప్రతి శాస్త్రం హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రతి హాస్పిటల్లో డాక్టర్లో శాస్త్రం ఉన్నారు, ప్రతి రికార్డు మా కాడ శాస్త్రం ఉన్నది. ఇప్పటికైనా పట్టించుకుని రేవంత్ రెడ్డి సార్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడా న్యాయం జరగలేదు, జరుగుతుందని మేము అనుకుంటే న్యాయమే జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము చేస్తే న్యాయమే జరగలేదు. అసలు కౌశిరెడ్డి అని ఎమ్మెల్యే అని చెప్పడం సిగ్గు అసలు ఎమ్మెల్యే అయినా ఉన్నాడు. జనాల సమస్యలు పట్టించుకోడు తప్ప పేదోళ్ళ సమస్యలు పట్టించుకోడు. ఉన్నోనికో ఇవ్వనుకో పట్టించుకుంటారు తప్ప పేదల సమస్యలు పట్టించుకోరా. ఇది కాక రామారెడ్డి అని చెప్తున్నా, రామారెడ్డి ఇలా గాంపంగా పనిచేసుకొని లంచాలు తిన్నట్టా తెలిసినాయి. ఇది ఇన్నా సబ్జెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాక రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా మీకు 50 లెటర్లు ఇచ్చడం జరిగింది. ఇయారికి 30 దీక్షలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా మీకు లెటర్ ఇచ్చడం జరిగింది. ఎంఆర్ ఆఫీస్ కాడ దండ చేసడం జరిగింది. ఇది కాక తల్లి విద్య నుంచి ఎడగట్టకుట్ట ఆ నుంచి కర్తల ఆఫీసుకు కులాస్మా సంఘ పోరాటనే ఫరమైంది తత్త. అది కాక దసరా దాడి చేసిన మీద నిందితుల మీద కేసులు చేసి ఇది కాక ఉపాధ్యాయులు ఈ టీచర్ నౌకరైనా ఇటు మన బుచ్చపతి ఆయన క్యాండిడేట్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటాం. వీళ్ళని బుచ్చపతి సునీలు వీళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి వీళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అటు రాజు అని మా అమ్మని దారుణంగా ఎత్తపడితే అట్లా కుట్టడం జరిగింది. అది కాక దసరా లేని సమ్మానం చూసి మా మీద ప్లాన్ వేసి మా వాళ్ళ మీద చేసడం జరిగింది. ఇప్పటికైనా సమస్య పట్టించుకుని నా బాట నాకు ఇప్పించే వరకు ఈ పోరాటం ఆగదు. నిందితుల మీద కేసులు చేయాలని రేవంత్ రెడ్డి సార్ని డిమాండ్ చేస్తున్నా.